సొంత మంత్రి మీద ఎన్టీఆర్ స్ట్రింగ్ ఆపరేషన్. కేరళలో మంగళం అనే న్యూస్ ఛానల్ తొలి రోజునే జనంలోకి వెళ్లాలని మోసపూరితమైన స్ట్రింగ్ ఆపరేషన్ చేసి దొరికిపోయి సీఈఓ జైలుకెళ్లటం, ఛానల్ మూతపడటం చకచకా జరిగిపోయాయి. అయితే ఈ స్ట్రింగ్ ఆపరేషన్స్ పూర్వపరాలు సమగ్రంగా పరిశీలిస్తే ఎన్టీఆర్ చేయించిన స్ట్రింగ్ ఆపరేషన్ ఓ సంచలనం చరిత్ర. 1984లో జరిగిన స్టింగ్ ఆపరేషన్ ఒక మంత్రి బర్తరఫ్కు కారణమైంది. అప్పటికి గ్రామ పంచాయతీగా ఉన్న కుకట్పల్లి సర్పంచ్గా పనిచేసిన రామచంద్రరావుకు టీడీపీ ఖైరతాబాద్ టికెట్ దక్కింది. పీజేఆర్ను ఓడించిన రామచంద్రరావును కార్మిక శాఖ మంత్రి పదవి వరించింది. కొద్ది రోజులకే ఆయన తన కొడుకు పెళ్లి ఘనంగా చేశారు. ఎంత ఘనంగా అంటే అతిథిగా వెళ్లిన ముఖ్యమంత్రి ఎన్టీఆర్ కూడా ఆశ్చర్యపోయేంతగా. కానీ ఆ పెళ్లి జరిగిన తీరు ఎన్టీఆర్ను మరోలా ప్రభావితం చేసిందని చెప్తారు. అది అసూయగా అభివర్ణించిన వాళ్ళు కూడా ఉన్నారు. అప్పట్లో ఈ వార్తను ఇండియా టుడే ప్రముఖంగా ప్రచురించింది. మంత్రినే బుక్ చేశాడు. మొత్తానికి తన మంత్రి మీదనే స్టింగ్ ఆపరేషన్ చేయించారు. సినిమా నేపథ్యంతో నాటకీయత ఇష్టపడే ఎన్టీఆర్ ఆదేశాల మీద ఈ స్టింగ్ ఆపరేషన్ జరిగింది. ముందుగా ఒక వ్యక్తి ఒక పారిశ్రామికవేత్తగా పరిచయం చేసుకుంటూ మంత్రి పర్సనల్ సెక్రటరీ గఫార్తో మాట్లాడి అతడికి 1000, మంత్రికి 10,000 ఇచ్చేలా బేరం కుదుర్చుకున్నాడు. ఈ ఫోన్ సంభాషణ మొత్తం టేప్ రికార్డులో రికార్డ్ చేశారు. మరునాడు ఆ వ్యక్తి తన కాకినాడ ఆయిల్ మిల్లు సమస్య పరిష్కరించాలంటూ మంత్రికి 10,000 కబురిచ్చి బయటికి రావటం 2 నిమిషాల్లో పూర్తయింది. బేగంపేటలోని మంత్రి నివాసం బయట ఎదురుచూస్తున్న అదనపు డీజీపీ అప్పారావు వెంటనే మంత్రి ఛాంబర్లోకి వెళ్లటం, ఆయన మీద అభియోగం మోపడం వెనువెంటనే జరిగిపోయింది. మోసపూరితంగా ఇరికించారంటూ చెప్పుకోవడానికి మంత్రి ఎన్టీఆర్ దగ్గరికెళ్లినా కలవటం కుదరలేదు. అప్పుడు బడ్జెట్ సమావేశాలు జరుగుతూ ఉండటంతో సమావేశాలు అయ్యాక బర్తరఫ్ చేయాలని ఎన్టీఆర్ నిర్ణయించుకున్నారు. కానీ ఆంధ్రభూమి, డెక్కన్ క్రానికల్ పత్రికలు బయట పెట్టడంతో పెద్ద ఎత్తున దుమారం రేగింది. మంత్రి వెంటనే ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి కావాలనే సీఎం తనని ఇరికించారని ఆరోపించారు. ప్రతిపక్షం ఆగ్రహం. మరోవైపు కేసీఆర్ రాజకీయ గురువైన మదన్ మోహన్ అప్పట్లో ప్రతిపక్ష నాయకుడి హోదాలో అసెంబ్లీలో ఎన్టీఆర్ తీరును సభలో ఎండగట్టారు. ఒక మంత్రి పట్ల ప్రవర్తించే తీరు ఇదేనా అని గద్దించారు. ఎన్టీఆర్ మంత్రివర్గంలో ఎన్టీఆర్ సహా చాలా మంది మీద ఆరోపణలు ఉండగా మాధవరం మీదనే ఎందుకిలా అని కేశవరావు నిలదీశారు. అక్కినేని నాగార్జున పెళ్లి కోసం మద్రాసు వెళ్లిన ఎన్టీఆర్ హుటాహుటిన హైదరాబాద్ తిరిగొచ్చి రామచంద్రరావును బర్తరఫ్ చేయాలని గవర్నర్కు సిఫారసు చేశారు. మరుసటి రోజు అంటే 1984 ఫిబ్రవరి 20 నాడు ఈ విషయం శాసనసభను కుదిపేసింది. మంత్రివర్గం నుంచి ఎవరిని తప్పించారో, ఎందుకు తప్పించారో సభకు తెలియాలని జనతా పార్టీ సభ్యుడు ఎస్ జైపాల్ రెడ్డి కోరారు. ఎందుకు తొలగించారంటే పత్రికల ద్వారా బయటకొచ్చిందని, ఆ తర్వాత గవర్నర్ ఉత్తర్వులు వెలువడ్డాయని, అసలు విషయం సభకు తెలియజేయాలని బీజేపీ సభ్యుడు వెంకయ్య నాయుడు కూడా కోరారు. అప్పుడు ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు సభలో తన ప్రకటన చదివారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పుడే స్వచ్ఛమైన, సమర్థవంతమైన పాలనను అందించడానికి కృషి చేస్తానని వాగ్దానం చేసిన సంగతి గుర్తు చేశారు. శ్రీ రామచంద్రరావు నిజాయితీ సంశయాస్పదముగా ఉన్నట్లు అనుమానం కలిగినందున మంత్రి మండలి నుంచి తొలగించవలసిందిగా నిన్న గవర్నర్ గారికి సిఫారసు చేశాను అని చెప్పారు. మొత్తానికి ముఖ్యమంత్రి హోదాలో ఎన్టీ రామారావు తన మంత్రివర్గ సహచరుడి మీద చేసిన స్టింగ్ ఆపరేషన్ చరిత్రలో ఒక వివాదంగా, ఒక సంచలనంగా మిగిలిపోయింది.